నీ ఒడిలో గువ్వను నేనే, ఒదిగిపోవాలి చిరకాలం. నీ ఒడిలో గువ్వను నేనే, ఒదిగిపోవాలి చిరకాలం. నీ గుడిలో ప్రమిదను నేనే, వెలుగునివ్వాలి కలకాలం. నీ గుడిలో ప్రమిదను నేనే, వెలుగునివ్వాలి కలకాలం. మట్టి ముద్ద కుమ్మరిని ప్రశ్నించునా, ఎందుకు నన్ను ఇలా మలిచావని. మట్టి ముద్ద కుమ్మరిని ప్రశ్నించునా, ఎందుకు నన్ను ఇలా మలిచావని. మట్టి ముద్దను నా మంచి యేసువా, మలచుము నాకు నీ రూపం. మట్టి ముద్దను నా మంచి యేసువా, మలచుము నాకు నీ రూపం. నీ గుడిలో ప్రమిదను నేనే, వెలుగునివ్వాలి కలకాలం. నీ గుడిలో ప్రమిదను నేనే, వెలుగునివ్వాలి కలకాలం. దయచేసి అందరూ కూడా కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే దగ్గరలో ఉండి మనం పూజలో పాల్గొనగలుగుతాం. ముందుకు వచ్చేయడానికి ప్రయత్నించాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మరణించినటువంటి బాలకుసుమాలంతా కూడా మనము మృతుల కోసం ప్రార్థించేటువంటి ఈ నెలలో తాను మరణించి సంవత్సరం అవుతూ ఉంది. తన ఆత్మకు దేవునికి సమర్పిస్తూ తన ఆత్మను శుద్ధీకరించాలని, తన ఆత్మను పరలోక నిత్య నివాసమునకు అర్హునిగా చేయాలని, స్వీకరించాలని, దేవుని ముఖాముఖి దర్శించు వరము తనకు దయచేయాలని మనం వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉద్దేశాలతో మనం ఈ దివ్య బలి పూజలో భక్తియుతంగా పాలుపంచుకుంటూ మన క్రైస్తవ విశ్వాసంలో మృతుల కొరకు ప్రార్థించడము అనే ఆధ్యాత్మిక కారుణ్య క్రియలలో 7వది మృతుల కోసం ప్రార్థించడం. కాబట్టి ఆ పుణ్య కార్యాన్ని మనం చేపడుతూ మన మధ్యన జీవించి మరణించినటువంటి బాలకుసుమ గారి యొక్క ఆత్మశాంతి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా వేడుకుందాం. దేవుని యోగ్యంగా ప్రార్థించుటకు మనము మన పాప దోషములను ఒప్పుకుంటూ మన్నింపు క్షమాపణ ప్రార్థించుదాం. మనందరం మన తప్పిదాలను జ్ఞాపకపరుచుకుంటూ దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు
మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సర్వశక్తి గల పిత, నీవు శిలువ పరమ రహస్యము ద్వారా మమ్ము బలపరిచితివి. మీ కుమారుని పునరుత్థానమును పరమ రహస్యమగు భాగ్యమును దయచేసితివి. ఇహలోక జీవితమును ముగించిన మీ దాసురాలు వడ్డీ బాలకుసుమను కనికరించి ఆమెను అన్ని పాపముల నుండి మన్నించి పరలోక పునీతుల బృంద సాంగత్యమును అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 1-10 వచనముల వరకు. మనము జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకి దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసుగును. అది ఆయనచే నిర్మింపబడినదే, పైగా నిత్యమైనది కూడా. ఆ దివ్య గృహమునకే మనము నిరీక్షించుచు నిటూర్చుచున్నాము. ఏలయన దానిని ధరించుటచే మనము దిగంబరులముగా గోచరింపము. ఈ భౌతిక శిబిరమున నివసించినంతకాలము ఒక విధమైన భారముచే దుఃఖముతో నిటూర్చుచున్నాము. భౌతిక శరీరమున విడిచివేయవలెనని మన కోరిక కాదు, కానీ మర్త్యమైనది జీవముచే మృంగబడనట్లు దివ్య శరీరమును ధరింపవలెనని మన అభిలాష. ఈ మార్పునకు మనలను సిద్ధమొనర్చినది దేవుడే. ఆయన మనకై ఉంచిన సమస్తమునకు తమ ఆత్మను నిదర్శనముగా ఒసగెను. కనుకని మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును దైవ నివాసమునకు మనము దూరస్తులమే. ఏలయన మనము దృష్టి వలనగాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నింటికంటే మనము ఈ గృహమునున్నను దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలయుననియే వాంఛింతుము. ఏలయన మనము అందరమును న్యాయ విచారణకే క్రీస్తు ఎదుట అగపడవలెను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి గాని చెడ్డవి గాని భౌతిక శరీరమును వారు వారు అనర్చిన కృత్యములను బట్టి వారికి ఫలము ఒసగబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవా
నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగుగాక. 5వ అధ్యాయము 24 నుండి 29 వరకు 5వ అధ్యాయము 24 నుండి 29 వరకు వచనములు. యేసు ఇట్లనెను, నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఖండింపబడడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. సజ్జనులు జీవమును, దుర్జనులు దండనమును పొందుదురు. ఇది క్రీస్తు శుభవార్త. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వడ్డీ బాలకుసుమ టీచర్ యొక్క మొదటి మరణ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఆమెను కృతజ్ఞతాపూర్వకంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మన కథోలిక సాంప్రదాయంలో మృతులను జ్ఞాపకం చేసుకునేటువంటి సత్సాంప్రదాయం అనేటువంటిది ఎన్నో వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటిది. మరి మన సంఘంలో నవంబర్ మాసం అంతటిని మృతులను స్మరించుకుని వారి కోసం ప్రార్థన చేయాలి అని మన శ్రీసభ మనలను కోరుతూ ఉంది. మరి ఇది అన్న బాలకుసుమ మరణించి 1 సంవత్సరం ఈ రోజుకి అవుతూ ఉండగా ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆమె కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ మరి ఆమె విడిచి వెళ్ళినటువంటి తన భర్తను, కుమార్తెను, అదేవిధంగా తల్లిని, తోబుట్టువులను ప్రభువు ఓదార్చాలి అని, వారికి కావలసినటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించాలి అని మనము ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా
ప్రార్థన చేసుకుందాం. ప్రభువు ఆమెకు 60 సంవత్సరాల జీవితాన్ని అనుగ్రహించారు. 1963లో జన్మించినటువంటి ఆమె 2023లో మరణించటం జరిగింది. కరెక్ట్గా 60 సంవత్సరాల జీవిత కాలము ఆమెకు ఇవ్వబడింది. మరి దేవుని యొక్క అనుగ్రహం వలన ఆమె ఒక ఉపాధ్యాయురాలిగా కూడా తన యొక్క జీవితాన్ని కొనసాగించటానికి ప్రభు ఒక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. మన ఆర్సిఎం స్కూల్లోనే టీచర్గా పనిచేసేటువంటి ఒక మంచి అవకాశము ఆమెకు లభించింది. మరి జోస్ఫిన్ అమ్మమ్మతో నిన్న మాట్లాడుతూ ఉండేటప్పుడు మరి మన బాలకుసుమ గురించి అమ్మమ్మ చెప్పినటువంటి 1-2 మాటలను నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. మొదటిగా, తనకు ఏదైనా పని అప్పగించబడితే ఆ పనిని ఎలాగైనా మంచిగా పూర్తి చేయాలి అనేటువంటి తపన, ఆతురత ఆమెలో ఉండేది అని అమ్మమ్మ నిన్న చెప్తూ వచ్చారు. స్కూల్లో కొన్నిసార్లు సిస్టర్ గారు ఏదైనా ప్రేయర్ నడిపించమని కానీ, లేకపోతే అసెంబ్లీకి సంబంధించి కానీ, లేకపోతే ఇంకేమైనా పనులు అప్పగించినప్పుడు మరి వాటికి సంబంధించినటువంటి సలహాలను కానీ సహాయాన్ని కానీ తీసుకుంటూ ఆ పనిని చక్కగా పరిపూర్తి చెయ్యాలి అనేటువంటి తపన ఆమెలో ఉంటూ ఉండేది అని మరి నిన్న చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి విషయం మనము ఈమె నుండి నేర్చుకోవలసినటువంటిది. మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను, మనకు అప్పగించబడుతున్నటువంటి పనులను మనము చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనము యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలోని ఒక మాటని ఈ విధంగా వింటాం. మంచిది, నీకు అప్పగించబడినటువంటి పనులను చక్కగా నెరవేర్చుతివి. ఇప్పుడు నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనేటువంటి మాట మనం సువార్తలో ఆలకిస్తాం. ఎవరెవరైతే తమ యొక్క బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారో వారు ప్రభువుకు ఆనందాన్ని కలిగించేటువంటి వారు. ప్రభు యొక్క ఆనందంలో వారు పాలు పంచుకుంటారు అని మనము ఈరోజు గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అప్పగించబడుతున్న బాధ్యతలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, వాటిని సరిగా మనము నిర్వర్తిస్తూ వెళ్ళాలి అనేటువంటిది ఈరోజు మరి బాలకుసుమ నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయంగా మనము గ్రహించాలి. ఇక రెండవ విషయం, మరి అమ్మమ్మ చెప్పినటువంటి దానిలో నేను గ్రహించినటువంటిది ఏమిటి అంటే, చనిపోవడానికి ముందు మరి ఆమెకు స్ట్రోక్ వచ్చింది, మనందరికీ తెలుసు. మరి అలాంటి సమయంలో భర్త ఆమెకు చేదోడు వాదోడుగా ఉండి మరి అన్ని విషయాలలోన మరి ఆనంద్ సహాయపడి ఉన్నారు. కొంచెం తన పనులు తాను చేసుకునేటువంటి సమయంలో ఇక ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, సాధ్యమైనంత మట్టుకు నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనేటువంటి భావంతో కూడా ఆమె తన యొక్క పనిపాటులు చేసుకుంటూ వెళ్ళేది అని అమ్మమ్మ నిన్న చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అంత ఆరోగ్యం బాగులేకపోయినప్పటికీ కూడా మరి స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో కొంతసేపు గడిపి మరలా ఇంటికి వచ్చి అక్కడే కొంచెం భోంచేసి మరలా వెళ్ళడం, ఇలా ఆమె చేస్తూ ఉండేది అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇతరులకు నా వలన ప్రాబ్లం రాకూడదు, నేను ఇతరులకు సమస్యగా ఉండకూడదు
అనేటువంటి ఉద్దేశంతో కూడా మరి ఆమె ఉన్నట్లుగా మరి ఈ చిన్న అనుభవం ద్వారా మనకు తెలుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఇలాంటి రోజున ఇంకా ఎన్నెన్నో మంచి విషయాలు నాకన్నా మీకే బాగా తెలిసినటువంటివి ఉంటాయి. అవన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆమెను బట్టి మనము వందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఆమెను ఈ కుటుంబానికి ఒక కానుకగా ఇచ్చినందులకు దేవునికి స్తుతి స్తోత్రాలు మనము ఈనాడు సమర్పించుకుందాం. ఈ సందర్భంలో మరణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనము వాక్యపరంగా గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మొదటిగా శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 33వ వచనంలో చివరిలో మనం ఈ విధంగా ఆలకిస్తాం. చనిపోయిన వారిని నెనరుతో స్మరించుకొనుము. ఇది బైబిల్లో ఉండేటువంటి మాట. చనిపోయినటువంటి వారితో మన బంధం అనేటువంటిది తెగిపోవడం లేదు. మన యొక్క బంధము ఇంకా కొనసాగుతూ ఉంది. అందుకే బైబిల్ మనకు చెప్తుంది, చనిపోయిన వారిని నెనరుతో స్మరించుకొనుము అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము మన కుటుంబస్తులు మరణించినటువంటి వారి కొరకు మనము దివ్య బలి పూజలు పెట్టిస్తూ ఉంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము. వారి పేరిట కొన్ని దాన ధర్మాలు లాంటివి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇది మనము కొనసాగించాల్సినటువంటి ఒక మంచి సాంప్రదాయం. మనకు సహాయపడిన మన కుటుంబ సభ్యులను మనం మరిచిపోకూడదు. మనము వారిని గుర్తు చేసుకుంటూ మరి వారి కోసం మనం చేయగలిగేటువంటి ప్రార్థనా సహాయాన్ని చెయ్యాలి అనేటువంటిది ఈరోజు వాక్యపరంగా మనకు వస్తున్నటువంటి ఒక సూచన. చనిపోయిన వారిని నెనరుతో స్మరించుకొనుము అనేటువంటిది. ఇక రెండవ విషయం ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రేలుకు వ్రాయబడిన లేఖ 9వ అధ్యాయము 27వ వచనంలో మనము ఈ విధంగా వాక్యాన్ని వింటాం. ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను అనేటువంటి మాట మనకి హెబ్రేయులకు వ్రాయబడిన లేఖలో కనబడుతుంది. మన హైందవ సాంప్రదాయంలో జన్మ పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం ఉంది. మరణించిన తర్వాత మరలా వేరే రూపంలో పుట్టడం జరుగుతుంది అనే సిద్ధాంతం వారికి ఉంది. అయితే క్రైస్తవులంగా మనము నమ్మేటువంటిది ఒకే జన్మ, ఒకే మరణం. అందుకే మనము పాటలో కూడా ఈ విధంగా పాడుతాం కదా, ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికి. ఈ భువిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భువిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఇది మనం పాటలో పాడుతూ ఉంటాం. మనకి ఒకే జీవితం. ఆ జీవితాన్ని మనము ఉన్నతంగా నడిపించుకోవాలి. ఒక మంచి పుష్పం ఏ విధంగా సువాసనలను వెదజల్లుతుందో మన జీవితం కూడా అలాంటి సువాసనలు వెదజల్లేటువంటి జీవితంగా ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా,
బైబిల్ మనకి చెప్తున్నటువంటి మాట, మనము న్యాయ విచారణకై ప్రభువు ముందు నిలబడాలి అని. మనము ఈరోజు ఆలకించినటువంటి మొదటి పట్టణంలో కూడా విన్నాం. పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా మనం ఆలకించాం. ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెను కదా, అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి గాని చెడ్డవి గాని భౌతిక శరీరమున వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. మన ఈ భౌతిక జీవితంలో మనము వనర్చినటువంటి కార్యాలను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది ఆ న్యాయ తీర్పు నాడు అని మనకి బైబిల్ చెప్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో చేస్తున్నటువంటి పనులను బట్టి, కార్యములను బట్టి మనకు ఒకరోజు తీర్పు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మన జీవితాన్ని మంచిగా నడిపించుకోవాలి అనేది ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్న విషయం. కాబట్టి న్యాయ విచారణకు మనం ప్రభు ముందు నిలబడతాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖలో ఈ విధంగా అంటారు. 1వ అధ్యాయము 20వ వచనంలో, నేను జీవించినను మరణించినను నా సర్వమును ఉపయోగించి క్రీస్తునకు గౌరవం కలిగించెదను. నేను జీవించిన మరణించిన నా సర్వం ఉపయోగించి నా ప్రభువునకు నేను గౌరవాన్ని కలిగిస్తానని. ఈరోజు మనందరము పరిశీలించుకోవలసిన విషయం ఏమిటి అంటే, నేను తలస్తున్న తలంపులు, నేను మాట్లాడుతున్న మాటలు, నేను చేస్తున్న క్రియలు నా ప్రభువునకు గౌరవాన్ని కలిగించేవిగా ఉన్నాయా? వాటి ద్వారా నా ప్రభు సంతోషపడతారా లేదా అనేది మనం ఆలోచించాలి, ధ్యానించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయ విచారణ రోజున మనము ఆ ప్రభు ముందు ధైర్యంగా నిలబడి తలెత్తుకొని నిలబడగలగాలి. అలాంటి జీవితాలు మనం జీవించాలి అని ఈరోజు ప్రభు మనకు మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆఖరుగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి సందర్భాలు మరణ వార్షికోత్సవాలు కానీ, లేకపోతే వారి యొక్క పుట్టినరోజులు కానీ, లేకపోతే ఇంకా ఇతర దినాలు కానీ మనం జ్ఞాపకం చేసుకొని మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు మన తిరుసభ మనకు ఏం గుర్తు చేస్తుంది అంటే, మనందరికీ పునరుత్థానము మీద నమ్మకం ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈరోజు ఇక్కడ ఈ పూజ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము అంటే ఇదేదో సాంప్రదాయబద్ధంగా మనం చేసుకొని వెళ్ళిపోవడం, మనం ఏదో కొనియాడాలి కాబట్టి కొనియాడుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో కాదు. ఈ కార్యాలు మనం నెరవేర్చేటప్పుడు మన శ్రీ సభ మనకేం చెప్తుంది అంటే, పునరుత్థానము మీద నమ్మకాన్ని పెంచుకొని మీరు జీవించాలి అని మనకు తెలియజేస్తుంది. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో ఈ విధంగా అంటారు 3:21లో, బలహీనమగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. మన ఈ దేహాలు దివ్యమైన దేహాలుగా మారుతాయి. పునరుత్థానము నాడు ఈ మన దేహాలు యేసు ప్రభు యొక్క పునరుత్థాన దేహాన్ని పోలుతాయి అని మనకు శ్రీసభ గుర్తు చేస్తూ ఉంది ఇలాంటి సందర్భాలలో. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనమందరము పునరుత్థానము మీద విశ్వాసంతో జీవించాలి. అందుకే ప్రతిసారి విశ్వాస సంగ్రహం మనం చెప్పేటప్పుడు శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను అని మనం చెప్తాం. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మన పునరుత్థానం గురించి కూడా మనము ధ్యానించాలి. ఆఖరుగా ఒక చిన్న కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఫార్మర్ CEO యాపిల్
స్టీవెన్ జాబ్స్ ఆయన అన్నటువంటి ఒక మాట. అతడు ఒక రకమైనటువంటి వ్యాధితో చనిపోయాడు. ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి వ్యాధితో చనిపోయాడు. మరి అనారోగ్య సమయంలో అతడు తన మరణం గురించి ఆలోచన చేస్తూ కొన్ని మంచి మాటలు చెప్పడం జరిగింది. మరి ఆ స్టీవ్ జాబ్స్ చెప్పినటువంటి ఆ మాటలు ఒకసారి మీ ముందు ఉంచుతాను ప్రియ సహోదరి సహోదరులారా. రిమెంబరింగ్ that I will be dead soon is the most important tool I've ever encountered to help me make the big choices in life. దాని అర్థం ఏమిటి అంటే, నేను త్వరలోనే చనిపోతాను అనేటువంటి ఆ వాస్తవము నా చేతిలో ఒక పనిముట్టుగా ఉపయోగపడి నా జీవితంలో మంచి గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరించింది అని ఆయన చెప్తున్నారు. మనం చనిపోతాము, ఒకరోజు చనిపోతాం, త్వరలోనే చనిపోతాం అనేటువంటి ఆ భావము మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుందట ప్రియ సహోదరి సహోదరులారా. మన మనస్సు నుండి మరణము అనేటువంటి వాస్తవాన్ని దూరంగా పెట్టినంత వరకు కూడా మన జీవితాలు చక్కగా ఉండవు, దేవునికి అనుగుణంగా ఉండవు. కానీ మన మనసులో ఆ విషయం ఎప్పుడైతే ఉంటుందో మన జీవితాలు చక్కగా దేవునికి అనుగుణంగా ఉంటాయి. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మనం చేపట్టే పనులన్నీ కూడాను చక్కగా ఉంటాయి. ప్రభువుకు గౌరవాన్ని తీసుకొని వచ్చేటివిగా, ప్రభువుకు మహిమను చేకూర్చేటువంటివిగా ఉంటాయి. కాబట్టి అలాంటి మంచి జీవితాలు మనం జీవించాలి అని ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటూ, మరి మరణించినటువంటి బాలకుసుమ గురించి మరి ప్రార్థన చేస్తూ, ఆమెకు ప్రభు తన పునరుత్థానంలో భాగాన్ని ప్రసాదించాలని, మరి ఆమె యొక్క భర్త, బిడ్డ, కుటుంబ సభ్యులు, తల్లి, తోబుట్టువులు అందరికీ కావలసిన ఊరటను, ఓదార్పును ప్రభు అనుగ్రహించాలి అని ఈనాటి ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోగా, గాలిపోని పువ్వును ఆపలేముగా. గాలిలోని దీపము ఆరిపోవుగా, గాలిపోని పువ్వును ఆపలేముగా. శాశ్వతం కాని ఈ గమనములోనా, శాశ్వతం కాని ఈ గమనములోనా, నన్ను నీదు అర్పణగా నిలిచిపోని, నన్ను నీదు అర్పణగా నిలిచిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. కనివి నేను పొందిన కొన్నాళ్ళేగా,
చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా, కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా. చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా మెరిసిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని.